ఆ మాట్లాడిన మాటలు మీరన్నట్టు అతి కొద్ది రోజుల్లోనే నిజ రూపం దాల్చినాయి. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన అభద్రతా భావంతో ఉంటున్నాడు. ఎవరిని నమ్మటం లేదు. అసలు నాయకుల పట్ల కానీ కార్యకర్తల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం వంచనతో ఆయన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జనం తెలుసుకుని ఆయన్ని తిప్పికొట్టారు. కానీ మళ్ళీ వంచిన శిల్పంతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని తను ప్రయత్నిస్తున్నాడు. మీరు అన్నట్టు పార్టీలో నాకన్నా పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. అవి తొందరలోనే బయటపడుతుంది. ఈ పార్టీ మనుగడ ఉండదు. కానీ నాలాంటి వాళ్ళం ఎందుకు రాజకీయాల్లో కొనసాగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2029లో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజల్ని వంచన చేసి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వంచనే గనక విజయవంతం జరిగితే రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటది. అందుకోసమైనా సరే ఆయన వంచన గురించి ప్రజలకి చెప్పేందుకైనా సరే నేను ఈ రాజకీయాల్లో కొనసాగుతాను అని చాలా సుస్పష్టంగా చెప్పింది.